అందరికి శనార్థి. స్వామి, నేను ఇప్పుడు చూపించబోయేది కలియాపవృక్షం చెట్టు. ఈ కలియాపవృక్షం చెట్టుకి చాలా విశిష్టత ఉంది స్వామి. కాంచాలమర్రి కింద కలియాపవృక్షం కింద 7 కోగులది పుట్టల్లో పుట్టిన అమ్మవారు అఖండ శక్తి శ్రీ శ్రీ మావురాల ఎల్లమ్మ తల్లి. అందుకని మనం దైవ స్వరూపంగా కలియాపవృక్షం చెట్టుని అమ్మవారి రూపంలో మనం గొలుసుకుంటాం. కాబట్టికి ఈ కలియాపవృక్షము రిల్లలు తీసుకుపోయి పాన బాలేనోళ్ళకి కానీ, మందకు బాగాలేకున్నా కానీ, ఆవులకు బాగాలేకున్నా, బర్రెలకు బాగాలేకున్నా కానీ, ఇది మన ఇంట్లో కొంచెం నిండు చెంబులో నీళ్ళు తీసుకొని బండారు వేసుకొని, ఆ బండారులో 3 యాపరీలలు వేసుకొని ఒకరోజు మొత్తం మన అమ్మవారి దగ్గర పెట్టుకొని ఇంట్లో అమ్మవారి దగ్గర కానీ, లేకపోతే ఏమైనా గుళ్ళల్లో అయినా సరే స్వామి దగ్గర కానీ, అమ్మవారి దగ్గర కానీ పాదాల దగ్గర పెట్టి తెచ్చుకొని, మందకు బాగాలేకుండా మంద మీద, ఇంటికి బాగాలేకుండా ఇంటి మీద, బాధలున్నోళ్ళకు కొంచెం ఇట్లా ఇంటికి సాకలేక పోసుకొని, అమ్మవార్లకు బాగాలేకుంటే అమ్మవార్లకు చల్లుకొని ఇంటి నిండా కానీ, గుడి ఉంటే గుడి నిండా చల్లుకున్నా కానీ పర్లేదు స్వామి, మంచిగా ఉంటుంది, ఆరోగ్యంగా ఇట్లా బాగుంటుంది. అంతే స్వామి. ఈ చెట్టుకి చాలా విశిష్టం ఉంది కలియాపవృక్షము. అందుకనే స్వామి ఇక్కడ మన గుడి దగ్గర కూడా నేను ఈ చెట్టును పెట్టిన. స్వామి గుడిని చూపిస్తాము ఒకసారి.